హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బప్పా మౌర్య వ్లాగ్స్. ఈ రోజైతే మనము అనంతపూర్ సిండికేట్ నగర్లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక షెడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి 5 అడుగుల నుండి 12 అడుగుల వరకు బొమ్మలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. త్వరగా లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఈ బొమ్మను చూస్తున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ రాముడు అండ్ రైట్ సైడ్ అయితే అయ్యప్ప స్వామి అండ్ సుబ్రహ్మణ్యం స్వామిని ఇచ్చారు. ఇంకా కలరింగ్ వచ్చేసరికి పంచకైతే గ్రీన్ అండ్ కండువకైతే పింక్ కలర్ ఇచ్చారు. ఇంకా విగ్రహానికి ఐస్ క్రాఫ్టింగ్ అయితే చేయలేదు. మరియు రాముడికి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే అయోధ్య థీమ్ని ఇచ్చారు. అండ్ విగ్రహం బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ థీమ్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ఫినిషింగ్తో వస్తుంది. ఈ విగ్రహం అయితే 10 feet వరకు ఉంటుంది. ఈ విగ్రహం చూసినట్లయితే స్వామివారి సింహాసనం మీద కూర్చొని ఉన్నట్లు ఉంది. సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే 10కి పైగానే ఉన్నాయి, బట్ విత్ డిఫరెంట్ కలర్స్. అండ్ ఈ విగ్రహం అయితే 6 feet వరకు ఉంటుంది. ఈ విగ్రహానికి వచ్చేస్తే గణేశుడు నందిపైన కూర్చొని ఉన్నట్లు దర్శనం ఇస్తున్నాడు. సేమ్ ఈ విగ్రహాలు కూడా 10కి పైగానే ఉన్నాయి. ఈ విగ్రహం అయితే 7 feet వరకు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఎద్దుల బండి మీద శేషమూర్తి అవతారంతో తాండవం చేస్తున్నట్లుగా ఉన్నాడు మన గణనాథుడు. కలరింగ్ విషయానికి వచ్చేసరికి రెయిన్బో థీమ్తో అయితే ఇచ్చారు. బొమ్మ చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే 7 feet వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ విగ్రహం వచ్చేసరికి డైరెక్ట్గా మూషిక వాహనం మీద కూర్చున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పంచ వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ ధోతి అయితే నెమలి కలర్తో వస్తుంది. అండ్ కిరీటం అయితే డిఫరెంట్గా ఇచ్చారు. అలాగే విగ్రహం 7 feet వరకు ఉంటుంది. ఇంకా ఈ బొమ్మ వచ్చేసరికి రథం మీద కూర్చొని స్వామివారు ఆశీర్వాదం ఇస్తున్నారు. రథం మనకి గోల్డ్ థీమ్తో ఇచ్చారు. ఈ విగ్రహం 6 feet వరకు ఉంటుంది. ఈ విగ్రహం చూసినట్లయితే మనకి సీటెడ్ పొజిషన్ పోస్చర్లో ఉన్నాడు అండ్ 6 feet వరకు అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళ దగ్గర స్పెషల్గా చూసినట్లయితే చోటా గణేశులు చాలా అయితే ఉన్నాయి, బట్ కలరింగ్ ఇంకా అవ్వలేదు. ఈ చోటా గణేశులు అయితే 5 feet వరకు ఉంటాయి. వీళ్ళ షెడ్లో బిగ్గెస్ట్ గణేష్ ఐడల్ అయితే ఇదైతే 12 feet వరకు ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి నెమలి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రాధానైతే ఇచ్చారు. మనకు కిరీటం కాకుండా తలపాగానైతే ఇచ్చారు ఈ విగ్రహానికి. ఇంకా కలరింగ్ అవ్వలేదు కానీ బట్ కలరింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది. ఈసారి శ్రీరాములన్న అయితే అన్ని విగ్రహాలు హోల్సేల్ ధరలకే సేల్ చేస్తున్నారు. మీరు బప్పా మౌర్య వ్లాగ్స్ నుండి వచ్చారు అనేసి చెప్పండి, మీకు తప్పకుండా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి.